ఓకే, నవోదయాలో ఫస్ట్ చాప్టర్ ఇది. నెంబర్ సంబంధించిన చాప్టర్. ఇక్కడ మనకు ఫస్ట్ క్వశ్చన్ ప్రాక్టీస్ ఎక్సర్సైజ్ లో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే 12,000 ప్లస్ 1,300 ప్లస్ 2 10s ఈజ్ ఈక్వల్ టు. ఓకే, వీడియోని ఫాస్ట్ చేసి దీని ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ రాకపోతే అప్పుడు మళ్ళీ ఆన్ చేసుకొని చూడండి. ఒకసారి ప్రాక్టీస్ చేసేటప్పుడు కూడా మళ్ళీ ఈ క్వశ్చన్ ఒకసారి చూసుకొని దీని ఆన్సర్ చేసి అప్పుడు మళ్ళీ వీడియో కంటిన్యూ చేయండి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు చేద్దాం. ఇక్కడ మనకి థౌజండ్స్ ఫస్ట్ ప్లేసెస్ రాసుకుందాం. వన్స్, ఆ నెక్స్ట్ ప్లేస్ ఏంటి, నెక్స్ట్ థౌజండ్స్. ఇక్కడ మనకి థౌజండ్స్ వరకు ఇచ్చారు కాబట్టి థౌజండ్స్. ఇక్కడ ఫస్ట్ 2 10s అన్నారు. సో వన్స్ ప్లేస్ లో ఏమీ లేదు, 10s ప్లేస్ లో 2 రాయాలి. మరి హండ్రెడ్స్ ఎన్ని ఇచ్చారు, 13, కానీ 1 డిజిటే ఉండాలి, కానీ 13 హండ్రెడ్స్ ఇచ్చారు. సో ఒక హండ్రెడ్స్ ప్లేస్ లో 3 రాసి 1 థౌజండ్స్ ప్లేస్ లో రాసుకోవాలి. ఇక్కడ థౌజండ్స్ ప్లేస్ లో ఏమి ఇచ్చారు, 12, అంటే అది 10,000s కూడా వెళ్ళిపోయింది అనమాట. ఈ 1 కలుపుకుంటే ఇక్కడ ఎంత వస్తుంది, 13, అంటే ఇది మొత్తం 13,320. వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్, బి ఈస్ ద రైట్ ఆన్సర్. అర్థమైందా? సో ఇక్కడ 10s ఇచ్చారు, 2 10s, కాబట్టి 10s ప్లేస్ లో 1s ప్లేస్ లో ఏమీ లేదు. సో 10s ప్లేస్ లో 0, సారీ 1s ప్లేస్ లో 0, 10s ప్లేస్ లో 2, అండ్ హండ్రెడ్స్ ప్లేస్ లో 2 డిజిట్ ఇచ్చారు. మనం ఓన్లీ 1 డిజిటే రాయాలి. సో ఇక్కడ 1 థౌజండ్స్ ప్లేస్ లోకి వెళ్ళిపోతుంది. ఎందుకని వెళ్ళిపోతుంది, నెక్స్ట్ ప్లేస్ అదే కదా. సో థౌజండ్స్ ప్లేస్ లోకి వెళ్ళిపోతుంది. హండ్రెడ్స్ ప్లేస్ ఓన్లీ 3 రాయాలి. ఆ 1 థౌజండ్స్ ప్లేస్ లో రాసుకుంటాం. మరి థౌజండ్స్ ప్లేస్ లో వచ్చింది ఇక్కడ 12 ఇచ్చారు. ఆ 1 కలిపితే 12కి ఏమైంది, 13. ఇది 10,000s అనమాట. 10,000s ప్లేస్ లోకి వెళ్ళిపోద్ది. సో 13,320. ఓకే, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. ఏమి ఇచ్చారు నేను చెప్పాగా, క్వశ్చన్ చదివి మీరు ఫస్ట్ ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. తెలియకపోతే అప్పుడు మళ్ళీ చూడండి. 90,000 and 99 may be written in digits as, అంటే దీన్ని మనం నెంబర్స్ లో రాయాలి. ఓకే, ట్రై యువర్ సెల్ఫ్, ట్రై చేయండి. అయిపోయిందా? ఓకే, సో 90,000 and 99. ఫస్ట్ ఎప్పుడైనా మనకి ఇలా ఇచ్చినప్పుడు మనం ఫస్ట్ ఇలా రాసుకుందాం. వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000s. ఓకే ఓకే, ఫస్ట్ మనకి ఏమన్నారు, 90,000 అంటే 90,000 అంటే అది 10,000s లో రాయాలి. 90,000 థౌజండ్స్ ప్లేస్ లో ఏమి ఇచ్చారా, నో, 0. ఓకే, నెక్స్ట్ 90 హండ్రెడ్స్ ప్లేస్ లో ఏమి ఇచ్చారా, నో, 0. సో 10s ప్లేస్ లో 90 ఇచ్చారు. 90 అంటే 9 10s 90 కదా. 90 1s ప్లేస్ లో ఏమి ఇచ్చారు, 9. ఓకే, 90,099. దీన్ని ఇలా రాస్తాం, ఇలా చదువుతాం. 90,099. ఆన్సర్ ఈస్ డి. ఓకే, నౌ నెక్స్ట్ థర్డ్ వన్. ఏంటది, రైట్ ఇన్ వర్డ్స్. ఇంటర్నేషనల్ సిస్టమ్. ఇక్కడ మనకి ఇంటర్నేషనల్ సిస్టమ్, ఇండియన్ సిస్టమ్. ఒకసారి చూడండి, ఎన్ని డిజిట్స్ తర్వాత కామా ఉంది, ఎన్ని డిజిట్స్ తర్వాత కామా ఉంది, మళ్ళీ సో ప్రతి 3 డిజిట్స్ కి కామా గనక పెడితే అది ఇంటర్నేషనల్ సిస్టమ్. ఓకే, ఎవ్రీ 3 డిజిట్స్ గనక కామా పెడుతుంటే ఇంటర్నేషనల్ సిస్టమ్. అదే ఇండియన్ సిస్టమ్ అనుకో, ఫస్ట్ 3 డిజిట్స్ తర్వాత 2 డిజిట్స్ తర్వాతే కామా వస్తుంది. ఓకే, మన ఇండియన్ సిస్టమ్ అంటే హిందూ అరబిక్ సిస్టమ్ లోనేమో అలా వస్తుంది. ఇంటర్నేషనల్ సిస్టమ్ ప్రతి 3 డిజిట్స్ కి కామా వస్తుంది. సో ఇక్కడ 3 డిజిట్స్ అన్నప్పుడు మనం ఏంటి, ప్లేసెస్ చెప్పాలి. ఉండండి, ఫస్ట్
దీని ప్లేసెస్ ఎట్లా ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ నెంబర్ 2 4 3 1 8 3 0 1 7. 7 ఏ ప్లేస్ లో ఉన్నట్టు? వన్స్. తర్వాత 1 టెన్స్. 0 హండ్రెడ్స్ ప్లేస్. వన్స్, టెన్స్, హండ్రెడ్స్. తర్వాత థౌజండ్స్. తర్వాత 100,000s. ఓకే, ఇంటర్నేషనల్ సిస్టమ్ లో 100,000s. తర్వాత మనకి 3 ఎందులో ఉన్నట్టు? ఎస్, ఎందులో? మిలియన్. తర్వాత వెరీ గుడ్, 10 millions. తర్వాత వెరీ గుడ్, 100 millions. ఓకే, దట్స్ ఇట్. ఇప్పుడు మనం చూద్దాం ఏముంది. ఫస్ట్ ఇది ఇలా చదివేద్దాం. ఈ నెంబర్ ఎంత చదవండి? 243 million అనాలి. 243 million. ఫస్ట్ దాంట్లో కూడా కరెక్ట్ గానే ఇచ్చాడు. తర్వాత మనం ఏం చేయాలి? ఈ 3 కలిపి చదవాలి. చెప్పండి. 183,000 అన్నారు. 183,000 ఇక్కడ కరెక్ట్ గానే ఇచ్చాడు. తర్వాత ఇక్కడ మనకి హండ్రెడ్స్ లేవు కాబట్టి 17 ఏమవుద్ది? 17. ఫస్ట్ దాంట్లోనే కరెక్ట్ ఉంది. సో ఓకే, ఫస్ట్ ది ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. మరి ఇవి ఎలా రాస్తామో చూద్దాం ఒకసారి. ఇక్కడ ఏమన్నాడు? 240 million. సో ఇక్కడ 240 అన్నప్పుడు వన్స్ లేవు. సో ఇది 240 million. ఇక్కడ ఏమి ఇచ్చాడు? 3100. తర్వాత థౌజండ్స్ కదా రావాల్సింది. తర్వాత 80,000. సో పూర్తిగా ఇది రాంగ్, పూర్తిగా రాంగ్. ఇది చూడండి, 243 million ఇక్కడ కరెక్ట్ గానే ఇచ్చాడు. ఇక్కడ వరకు 243 million వరకు కరెక్ట్ గానే ఇచ్చాడు. తర్వాత చూడండి 183,000 కూడా కరెక్ట్ గానే ఇచ్చాడు. కానీ ఇక్కడ 71 ఇచ్చాడు. ఇది 71 కదా, 17 ఏమవుద్ది? కాబట్టి 71 రాంగ్. సో అలాగే ఇక్కడ ఏమి ఇచ్చాడు చూద్దాం. 25,100 అని ఇచ్చాడు. 25 అనేదే లేదు అసలు. అలా కూడా మనం జాగ్రత్తగా ఎలిమినేషన్ చేసుకొని కరెక్ట్ గా చెక్ చేసుకొని చేయొచ్చు. అర్థమైందిగా? నా ఫోర్త్ వన్ చూడండి ఏమి ఇచ్చాడు. రైట్ ద న్యూమరల్. ఇంటర్నేషనల్ సిస్టమ్ అంట. న్యూమరల్ అంటే నెంబర్ రాయడం. ఇందాకేమో వర్డ్స్ లో రాయమన్నాడు, ఇప్పుడేమో న్యూమరల్ అన్నాడు. న్యూమరల్ అంటే నెంబర్స్ లో రాయాలి. ఓకే, ఇక్కడ ఏం అడుగుతున్నాడు? ఫస్ట్ దాన్ని నెంబర్స్ లో రాయడానికి ముందు మనం దాని ప్లేసెస్ రాసుకుందాం. ఇంటర్నేషనల్ సిస్టమ్ అన్నప్పుడు ఫస్ట్ ఏ ప్లేస్ వస్తుంది లాస్ట్ లో? చెప్పండి. వన్స్. తర్వాత వెరీ గుడ్. తర్వాత 10,000. తర్వాత 100,000. తర్వాత మిలియన్. తర్వాత 10 million. తర్వాత 100 million. ఇది రావాలి. అవునా? ఫస్ట్ ఇక్కడ ఏమి ఇచ్చాడు చూద్దాం. 225 million అంటే 200s ప్లేస్ లో రాయాలి. 25 millions ప్లేస్ కామా. తర్వాత 500,000 100s ప్లేస్ లోనే ఇచ్చాడు. 5 10s లేవు, 1s లేవు. సో ఈ రెండు 0 అవుతాయి. ఓకే, తర్వాత 783 100s ప్లేస్ లో ఏం రావాలి? 7. 83 అంటే 10s ప్లేస్ లో 8, 1s ప్లేస్ లో 3. ఇది ఇచ్చింది. ఇది మన న్యూమరల్ సిస్టమ్ లో రాయాలి. ఇది ఆప్షన్స్ లో ఎక్కడుంది? 25,000 500 500,000 783 225 million 500,000 783 అనేది ఆప్షన్ బి లో ఉంది. ఓకే, చెప్పారు. 5th one, రైట్ ఇన్ ద న్యూమరల్. ఇది నెంబర్ లో రాయడమే.
ఏంటది 3 crores. క్రోర్స్ అనేది మనకి ఇండియన్ సిస్టంలో ఉంటుంది. సో ఇండియన్ సిస్టమ్ రాసుకుందాం ఫస్ట్. వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, తర్వాత 10,000s, తర్వాత మనకి 100,000s ఉంటాయి. ఇందులో ఏముంటాయి? lakhs ఉంటాయి. ఏముంటాయి? lakhs. తర్వాత 10 lakhs. ఓకే, సో ఇందులో ఫస్ట్ మనకి క్రోర్స్ ఇచ్చారు. 10 lakhs తర్వాత క్రోర్స్, తర్వాత 10 crores. ఇది మనకి ఉంది. ఫస్ట్ వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000s, lakhs, 10 lakhs, crores, 10 crores. ఇవి ప్లేసెస్. ఓకే, ఫస్ట్ ఏమి ఇచ్చాడు? 3 crores అన్నాడు. సో 3 అన్నప్పుడు క్రోర్స్ ప్లేస్లోనే పెట్టాలి, టెన్స్లో పెట్టకూడదు. 3 crores అంటే 30 అన్న ఇస్తే అప్పుడు టెన్స్లో పెడతాం. ఓన్లీ 3 crores ఇచ్చాడు. తర్వాత 51 lakhs. 50 అంటే టెన్స్ ప్లేస్లో పెడతాం. 51 lakhs, లాక్స్ ప్లేస్లో పెట్టేసాం. ఓకే, 51 lakhs. తర్వాత 2061. థౌజండ్స్ ప్లేస్లో టెన్స్లో ఏమి ఇవ్వాల, ఇక్కడ 10,000s ప్లేస్లో ఏమి ఇవ్వాల. ఓకే, 2000 అన్నాడు. సో ఓన్లీ థౌజండ్స్ ప్లేస్లో 2 ఇచ్చాడు. నెక్స్ట్ ఇక్కడ 61 ఇచ్చాడు. సో 100 కూడా ఏమి ఇవ్వాల. సో 100s ప్లేస్లో కూడా ఏం పెట్టుకోవాలి? 0. 61. ఓకేనా? నెంబర్ రాసుకునేటప్పుడు మనం ప్లేస్ వాల్యూస్ రాసుకున్నాం అనుకో, కరెక్ట్గా రాస్తాం. అర్థమవుతుందా? చూడండి, 3 crores, 51 lakhs, 2000. ఎందుకంటే ఇక్కడ మనకి ఇంకేమి ఇవ్వాలి, ఓన్లీ 2061. సో what is the correct option? This one? A is the correct option. Okay, now 6th one. Write the numeral 8 కి 4152. ఈ నెంబర్కి న్యూమరల్ రాయమన్నాడు. న్యూమరల్ రాయమంటే మనం ఎప్పుడు థౌజండ్స్ వరకే ఇచ్చారు. సో మనం థౌజండ్స్ వరకు రాసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ ఏంటి చెప్పండి? ఈ లాస్ట్ ప్లేస్ ఏంటి? ఇది నెక్స్ట్ దట్స్ ఇట్. ఇక్కడ మనకు 4000 అన్నారు. సో థౌజండ్స్ ప్లేస్ లో ఏం పెట్టాలి? 4. 100. హండ్రెడ్స్ ప్లేస్ లో ఏం పెట్టాలి? 152. చాలా ఈజీగా ఉంది. ఏ ఆన్సర్ ఈజ్ ఏ. ఏ కాదు, ఆన్సర్ ఈజ్ ఏ కాదు, ఓన్లీ 1. ఆన్సర్ ఈజ్ ఏ. ఓకే, నెక్స్ట్ 7th one. దిస్ ఈజ్ రోమన్ నెంబర్స్ ఇచ్చారు మనకి. రోమన్ నెంబర్స్. ఓకే, 2185 ఇన్ రోమన్ న్యూమర్స్. మనకి 1000 అంటే ఎం కదా. సో అక్కడ 2000 ఉన్నాయి కాబట్టి ఎన్ని ఎంలు రాసుకోవాలి? వెరీ గుడ్, 2 ems రాసుకోవాలి. అందులో 2 ems ఉన్నవి, అన్ని 2 ems ఉన్నాయి. నెక్స్ట్ 2000 అయిపోయింది. నెక్స్ట్ 100. 100 అంటే ఎంత? సి. నెక్స్ట్ 85 ఎలా రాయాలి మనం? ఎస్. 80 అంటే ఇట్లా రాస్తాం. ఎక్స్. 5 అంటే వి. ఆన్సర్ ఏ. ఓకే, MMCL XXX V. ఓకే, నెక్స్ట్ 8th one. Choose the correct option if numbers 806 and 860, 86 and 260 and 800 are arranged in ascending order. Ascending order అంటే వెరీ గుడ్. అసెండింగ్ ఆర్డర్ ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఇక్కడ ఏ ఉంది, ఏబిసిడిలో స్మాల్ ఏ కదా, ఏ ఫస్ట్. అసెండింగ్ అంటే స్మాల్, అలా గుర్తుపెట్టుకోండి. అసెండింగ్ అంటే ఎక్కడం, చిన్న నుంచి పెద్దకి. ఓకే, సో ఇందులో అన్నిటికన్నా చిన్న నెంబర్ ఏది ఫస్ట్? 260. చూడగానే మనం 260 చెప్పేస్తాం కదా.
సో బట్ ఇక్కడ అన్ని 3 డిజిట్ నెంబర్స్ ఏనా అబ్జర్వ్ చేయండి ఒకసారి. 86 చూడండి, ఆప్షన్స్ చూసినా మనకు అర్థమైపోద్ది. 260 ఎక్కడ ఇవ్వాల, మనకి ఇస్తాడు కూడా అలా ఆప్షన్స్ లో 260 కూడా ఇస్తాడు మనకు కన్ఫ్యూజ్ చేయడానికి. బట్ అబ్జర్వ్ చేయండి, ఫస్ట్ మనకి ఇచ్చినవన్నీ సేమ్ నెంబర్ ఆఫ్ డిజిట్సా కాదా. ఇందులో మనకి సేమ్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ లేవు. ఒకటి 2 డిజిట్ నెంబర్ ఉంది, దాని ముందు 0 పెట్టారు అంతే, కానీ అది 3 డిజిట్ నెంబర్ కాదు. ఎంత? 2 డిజిట్ నెంబర్. 86 ఈజ్ ద స్మాలెస్ట్ నెంబర్. సో ఫస్ట్ 86 రాయాలి. 86 తర్వాత స్మాలెస్ట్ ఏది? 260. సో సిలో ఇచ్చేసాడు చూడండి, ఒకసారి రెఫర్ చేసుకోవడమే. తర్వాత 800, తర్వాత 806, తర్వాత 860. సో ఆన్సర్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. జాగ్రత్తగా పెట్టండి. ఓకే, అలాంటి కన్ఫ్యూజ్ చేయడానికి ఇస్తాడు అసైనింగ్ ఆర్డర్. మీకు వచ్చు అనుకుంటారు, తప్పులు పెట్టేస్తాడు. 3 డిజిట్ 2 డిజిట్ 4 డిజిట్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. అన్ని 4 డిజిట్ నెంబర్సే ఇచ్చారు, అందులో 3 డిజిట్ నెంబర్స్ ఉన్నాయా? 3 డిజిట్ నెంబర్స్ ఉంటే ముందు మనం 3 డిజిట్ నెంబర్సే పెట్టాలి. నెక్స్ట్, ద ప్లేస్ వాల్యూ ఆఫ్ 5 ఇన్, ఇక్కడ ఇంత పెద్ద నెంబర్ ఇచ్చారు, సో మనం కామాస్ పెట్టుకుందాం, అప్పుడు మనకు అర్థమవుతుంది. ఓకే, 6,45,32,981 ఇది నెంబర్. ఈ నెంబర్లో 5 ప్లేస్ వాల్యూ. సో 5 ఎక్కడ ఉంది చెప్పండి ఫస్ట్. ఏ పీరియడ్ లో ఉందంటాం? ఇదేమో 100s పీరియడ్, ఈ 3 ఉన్నది 100s పీరియడ్ అమ్మా. తర్వాతదేమో 1000s పీరియడ్, తర్వాతదేమో lakhs పీరియడ్. సో ఇది lakhs పీరియడ్ లో ఉంది. 5 lakhs 5,000 5 lakhs 5 lakhs lakhs పీరియడ్ లో ఉంది. ఓకేనా? 5 lakhs. ఓకే, సి ఇస్ ద రైట్ ఆన్సర్. నౌ 10th one. Okay, find the sum of the face value of 9 and 6 in, ఇది కూడా ప్లేస్ వాల్యూ. నెంబర్స్ ఫస్ట్ మనం పెట్టుకుందాం. ఓకే, 9,07,364 ఈ నెంబర్లో సమ్ ఆఫ్ ఫేస్ వాల్యూస్ ఆఫ్ 9 and 6. ఫేస్ వాల్యూ అంటే ఏంటి అసలు? ఫస్ట్ ప్లేస్ వాల్యూ అంటే ఏ ప్లేస్ ప్లస్ ప్లస్ మార్క్స్ 8. ఎస్, 6. వెరీ గుడ్. సో ఫేస్ వాల్యూ అంటే దాని ఫేస్ వాల్యూ మారదు, అది ఏ ప్లేస్ నైనా ఉండండి అదే నెంబర్ ఉంటుంది. అవునా? సో ఇక్కడ 9 ని 6 ని ఏం చేయాలి? యాడ్ చేసేసేయాలి. సమ్ అంటే ఏం చేయాలి? అది ఏ ప్లేస్ లో అయినా ఉండదు, మనకు అనవసరం కదా. ఇప్పుడు 9 + 6 ఎంత? 15. 15 is A. ఓకే, A is the right answer. Next, 11th one. Find the place value of 9 in the number 9,063. ప్లేస్ వాల్యూ అడిగారు ఇప్పుడు. సో 9 ప్లేస్ వాల్యూ ఎంత? అంతే, 9,000. Answer is C. Okay.